10th class mathematics chapter real numbers exercise 1.2. సో ఆల్రెడీ మనం 2 సమ్స్ నేర్చుకున్నాం. √5 ఒకటి, 5 మైనస్ √3 ఒకటి. నౌ షో దట్ 3 ప్లస్ 2√5 ఈజ్ ఇర్రేషనల్. ఎలా? సో మళ్ళీ మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి? అజంప్షన్. సో లెట్ us assume that 3 ప్లస్ 2√5 ఈజ్ రేషనల్. సో రేషనల్ అంటే మనకు తెలుసు a/b ఫామ్లో ఉంటే p/q వేర్ డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో యాజ్ ఈజ్గా సేమ్ ప్రాసెస్ 3 ప్లస్ 2√5 ఈజ్ ఈక్వల్ టు a/b, b not equal to 0, a comma b are co-primes, a comma b are integers where one no other factor than 1, no other common factor than 1. సో ఏదైనా ఒకటి. సో ఇప్పుడు 3 ప్లస్ 2√5 ఈజ్ ఈక్వల్ టు a/b. ఈ ప్లస్ 3 టర్మ్ని మనం అవతలకి తీసుకెళ్తే మైనస్, అంతే కదా. ఈ ప్లస్ 3 అవతలకి వెళ్తే ఏమైంది? మైనస్. సో క్లియర్గా నెక్స్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్ 3 ప్లస్ 2√5 ఈజ్ ఈక్వల్ టు a/b. ఈ ప్లస్ 3 అవతలకి వెళ్తే ఏమైంది? -3. అంటే 2√5 ఈజ్ ఈక్వల్ టు a/b -3. సో సెకండ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ అదే 2√5 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం చేయండి, ఏమొచ్చింది? 3 ఇంటూ b 3b. సో a -3b/b. ఇక్కడ మిస్టేక్ ఉంది చూసుకోండి, ఇది b, ఓకేనా. సో 2√5 ఈజ్ ఈక్వల్ టు a -3b/2. ఇక్కడ మనకి ఇన్వర్స్ ఆపరేషన్స్ ఉన్నాయి. ప్లస్ బికమ్స్ మైనస్, మైనస్ బికమ్స్ ప్లస్, ఇంటూ బికమ్స్ డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ. ఇక్కడ 2√5 అంటే దాని మీనింగ్ ఏంది? ఇక్కడ ఇది ఎందులో ఉన్నట్టు 2 ఇంటూ √5 అని అర్థమవుతుందా? సో ఇక్కడ 2√5 ఈజ్ ఈక్వల్ టు a -3b/5. అంటే ఇంటూలో ఉన్న టర్మ్ అవతలకి వెళ్తే ఏమైంది? డివైడెడ్ బై అది. సో √5 ఈజ్ ఈక్వల్ టు a -3b/√5 ఈజ్ ఈక్వల్ టు a -3b ఇంటూ 2 బికమ్స్ 1/2. సో ఇంటూ చేయండి. 1 ఇంటూ a -3b, a -3b, 2 ఇంటూ b 2b. క్లియర్గా ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? ఈ √5 అనేది ఏం తెలుసు? ఇర్రేషనల్. ఈ a -3b/2b అనేది తెలుసు, రేషనల్. ఎలా అవుతుంది? మీరు ఏ ఇంటీజర్ అయినా పెట్టుకోండి. ఇప్పుడు నేను సపోజ్ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నా. ఇక్కడ ఏమవుతుంది? 1 -3/1/2/1. సో -2/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 1. 1 అనేది రేషనల్ నెంబర్ కదా, -1, సారీ, రేషనల్ నెంబర్ అవునా కాదా? అర్థమవుతుందా ఎలా? సో క్లియర్గా ఇక్కడ ఏంది? ఈ LHS నాట్ ఈక్వల్ టు RHS. అప్పుడు మన అజంప్షన్ ఏమైంది? రాంగ్. సో 3 ప్లస్ 2√5 ఈజ్ ఇర్రేషనల్.